Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. ఎందుకు నువ్వు రోజు ఇలా బంగారు గుడ్లు పెడుతున్నావు? అన్ని గుడ్లు తీసుకెళ్లి ఎక్కడ దాచను? నువ్వు ఇలా రోజు గుడ్లు పెడితే ఎలా? నువ్వు పెట్టే బంగారు గుడ్లతో నా ఇల్లంతా నిండిపోయింది. ఎన్నే నమ్మగలను? ఎక్కడ నమ్మగలను? నేను దొంగనేమోనని పోలీసులు అనుమానిస్తారు. ఇక నిన్ను నేను భరించలేను. అడవిలో వదిలేసి వస్తాను. పద. అరే ఏమిటి పెద్దనయ్య, ఇంత మంచి బాతుని తీసుకువెళ్ళి అడవిలో వదిలేసి వస్తానంటున్నావు? నీకు వద్దకపోతే మాకు ఇచ్చే, మేం తీసుకెళ్తాం. మీరు అనుకుంటున్నట్టు ఇది మామూలు బాతు కాదు. నేను దీన్ని ఎవరికి ఫ్రీగా ఇవ్వలేను. అరే ఫ్రీగా ఎవరు అడిగారు? మేము డబ్బులు ఇస్తాం కదా. అడుగు, నీకెంత కావాలో అడుగు. దీన్ని వెలగట్టే ధనవంతుడే లేడు. అయినా నీ దగ్గర ఎంత ఉందో చెప్పు. నిజానికి మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఏంటి? ఉన్నాయి 5,000 రూపాయలు ఉన్నాయి. డాక్టర్ జట్కా ఏదో కెమికల్ కొని తీసుకురామని నాకు ఇచ్చారు. అవి నా దగ్గరే ఉన్నాయి. నిజమే, కానీ అవి డాక్టర్ జట్కా డబ్బులు కదా, ఇతనికి ఎలా ఇస్తాం? అరే నువ్వేం దిగులు పడకపోతులు, రేపు ఉదయాన్నే తిరిగి ఇచ్చేద్దాం. కూసంత అర్థం చేసుకో. 5,000 ఓకే, ఇచ్చేయి. నాకు 5,000 ఇచ్చి మీరు ఈ బాతుని తీసుకువెళ్ళండి. ఇదిగో తీసుకో. ఇప్పుడు ఈ బాతు ప్రత్యేకత ఏంటో చెప్తాను వినండి. ఇది బంగారు గుడ్లు పెడుతూ ఉంటుంది. రోజుకు ఎన్ని గుడ్లు పెడుతుందంటే ఆ గుడ్లని ఎక్కడ దాచాలో కూడా మీకు అర్థం కాదు. నన్ను దాని బారి నుంచి తప్పించినందుకు చాలా థ్యాంక్స్. నువ్వేం దిగులు పడబోకు పెద్దనయ్యా. ఇది ఎన్ని గుడ్లు పెట్టినా దాచడానికి మా దగ్గర బోర్డు సోడు ఉంది. వెళ్ళిరండి. ఎంత పని చేసావు మోటు, చిన్న బాతును పట్టుకోలేకపోయావా? అరే హఠాత్తుగా అదెగిరిపోతే నన్నేం చేయమంటావు? ఓయ్ నా జన్మభూమి, నా జన్మభూమి. నా జన్మభూమి, నా జన్మభూమి, నా జన్మభూమి. అన్నయ్య నువ్వా? సారీ బాక్సర్ అన్నయ్య. మీరు కిందున్న సంగతి మేము గమనించలేదు. దానికే ఉంది, పర్వాలేదు. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇలా కూడా జరుగుతుంటుంది. తీసుకో తీసుకో. నడు విరిగిందరో దేవుడా. వచ్చాయి బంగారు బాతుగుడ్డు, బందారు చక్కెర లడ్డు. అయ్యా డబ్బులు ధర్మం చెయ్యండి అయ్యా, దయ చూపండి అయ్యా. అన్నయ్య ఆ చక్రాల బండి మాకు ఇస్తావా ప్లీజ్? నేనేమన్నా మీకిచ్చి నేనేం చేయాలా? నువ్వేం దిగులు పడకు. నువ్వు ఈ బండి మాకు ఇచ్చావంటే నీకు 10 లక్షలు ఇస్తాం. నీ పిల్లలు సల్లంగా ఉంటారు. ఆ భగవంతుడు నీ ఇంటిని సల్లంగా చూస్తాడు. కోసంత చల్లదనం నాకు కావాలి, తీసుకో. ఎవడి కర్మకి ఎవడు కర్తా సర్లే, తీసుకోపోండి. ఏందమ్మయ్య ఆట చూస్తావు? నా బండి కావాలన్నా వద్దా? ఏమిటి బదులు ఉన్నట్టుండి అంతా చీకటైపోయింది. ఇందక్కడి వరకు వెలుతురుగానే ఉందిగా. అరే తల బయటకు పెట్టావంటే వెలుతురు వచ్చేస్తుంది. ఆగు, ఆగవే, ఆగు.
నా జన్మభూమి ఎంతో అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మనైన ప్రదేశము. ఆ జన్మభూమి ఎంతో అందమైన దేశము, ఆ ఇల్లు అందులో నా కమ్మనైన ప్రదేశము. నా జన్మభూ దయచేసి కొట్టొద్దనయ్య, మేము బంగారు బాతును పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం. నువ్వు మమ్మల్ని కొట్టకపోతే అది పెట్టే గుడ్డలో రోజు ఒక గుడ్డు నీకు ఇస్తాం. తప్పు జరిగిపోయిందని క్షమాపణ అడుగుంటే నేను వదిలేసేవాడిని, కానీ ఇలాంటి కట్టుకథలు చెప్పి నన్ను మూర్ఖుణ్ణి చేస్తున్నారా? మేము చెప్పేది నిజమండి. కావాలంటే చూడండి, బంగారు గుడ్లు పెట్టే బాతు అక్కడ ఉంది. ఏయ్, మీరిద్దరూ నన్ను మూర్ఖుండి కాదు, ఏకంగా పిచ్చోడ్నే చేస్తున్నారు. ఓ కాకిని చూపించి బంగారు బాతు అంటారా? ఒక్కటిస్తాను, మీ బంగారు గుడ్లు పెట్టే బాతు దగ్గరికి వెళ్ళి పడతారు. రా, నా దగ్గరకు రా. బంగారు గుడ్లు పెట్టే మా బంగారు బాత నా దగ్గరకు రా. నేను నీకు రోజు నాణ్యమైన రుచికరమైన గింజలు ఆహారంగా వేస్తాను. రా రా రా, దగ్గరికి రా, దగ్గరికి రా. వద్దు, ఎగిరిపోవద్దు. ఆగు ఆగు ఆగు. నేను వచ్చేస్తున్నాను మోటు. మోటు, త్వరగా ఈ గొడుగు పట్టుకో. గొడుగు ఎక్కడుంది పతులు? అయ్యమ్మా, మోటు బతులు, మీరు ఎక్కడెక్కడి నుంచో నా జీవితంలోకి వచ్చి పడుతున్నారే. నా నడుము విరగొట్టేసి పారిపోతున్నారా? క్షమించండి చెంగం గారు, మేం బంగారు గుడ్లు పెట్టే బాతును పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం. డోంట్ మైండ్. బంగారు గుడ్లు పెట్టే బాతు నాకు కూడా కావాలి. ఏయ్, స్టాప్ స్టాప్, ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. ఆ బాతు నాకివ్వండి. స్టాప్. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఏయ్ బాతు, స్టాప్ బాతు. చట్టం మీద ఒట్టు. ఆగు. భారత మాత మీద ఒట్టు. ఆగు. ఏయ్, ఆగు. ఇక నువ్వు నాకే సొంతం. నేనే పట్టుకున్నాను, నేనే పట్టుకున్నాను. అమ్మా, చెంగం గారు, నా నడుము ఇరిగిపోయిందండి. ఆ బాతును ఒంటరిగా పట్టుకోవాలనుకుంటాం మూర్ఖత్వం. మీరు మాకు సహాయం చేయండి. కావాలంటే మీకు కూడా మేము రోజు ఒక బంగారు గుడ్డిస్తాం. సరేనా? అయితే పదండి, మనందరం కలిసి వెళ్ళి పట్టుకుందాం. పరిగెత్తండి, పరిగెత్తండి. చింగం గారు, ఏం జరుగుతోంది ఇక్కడ? బంగారు గుడ్లు పెట్టే బాతుని పట్టుకోవడానికి వెళ్తున్నాం. ఓ, అంటే మోటు పత్లు నిజమే చెప్పారన్నమాట. బంగారు బాతు పెట్ట దొరికిపోమ్మా, మాకు దొరికిపోమ్మా. బంగారు గుడ్లు పెట్టే బాత. పద, మనం కూడా వెళ్ళి పట్టుకుందాం.
ఆగండి ఆగండి పట్టుకోండి ఆ బాతుని పట్టుకోండి పట్టుకోండి ఆ బంగారు బాతుని పట్టుకోండి వదలకండి పట్టుకోండి రండి రండి బాగా పదండి ఏ బంగారు బాతు ఆగు ఆగు బంగారు గుడ్లు పెట్టి బాతు ఆగు ఏ బాతు ఆగు 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 ఏ బాతు నాది ఏ నాది ఆ బాతు నాది నాకు ఇచ్చేయండి ఆగు అయ్యమ్మా ఇది మామూలు బాతే దీనికి బంగారు రంగు పూశారు అంతే. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఇంతకీ బంగారు రంగు నీ ఒంటికి పూసింది ఎవరు ఇది బంగారు గుడ్లు పెట్టే మా బాతు. మేము దీన్ని 5,000 ఇచ్చి కొనుక్కున్నాం. ఎవరో మిమ్మల్ని పీకల దాకా ముంచేశారు పొద్దున్నే దీన్ని నా దగ్గర నుంచి దొంగిలించుకుని తీసుకెళ్లారు. బహుశా ఆ దొంగే మిమ్మల్ని కూడా మోసగించి ఉంటాడు. అరే ఈ బాతు మామూలు బాతు గుడ్డే పెట్టిందే. పదండి అందరూ పదండి మిత్రులారా, వాడు నమ్మించి మోసం చేశాడు. మనం అందరం నష్టపోయాం. ఏంటి నిన్ను నీ మూర్ఖత్వం వల్ల మేము ఈ పురిపురి నగరం అంతా పరిగెత్తాం. ఏయ్ వీళ్ళని వదలకూడదు. మనకి బంగారు గుడ్లు ఎలా ఇస్తారో ఇప్పుడు చూద్దాం. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.